దాన్ని ఎంత వడ్డీకి తెచ్చారు అధ్యక్ష? 13.4% తెచ్చారు అధ్యక్ష. 13.4% అంటే సంవత్సరానికి 20 కోట్లు, 20,50,00,000, 60 లక్షలు పడుతుంది అధ్యక్ష. దాన్ని మేము ఇవాళ రీనెగోషియేట్ చేస్తున్నాం అధ్యక్ష, 9%కి తగ్గించాలని. ఎంత పడుతుంది అధ్యక్ష? దాదాపు 13 నుంచి 14 కోట్లకు పడిపోతుంది. అంటే ఒక్క కార్పొరేషన్లో ఒక 150 కోట్ల మీద మేము 9%కి నెగోషియేట్ చేస్తే దాదాపు 7 కోట్ల రూపాయలని మేము సేవ్ చేసుకోగలుగుతాం అధ్యక్ష. ఇట్లాంటివి 141 కార్పొరేషన్లు ఉన్నాయి అధ్యక్ష. సరిదిద్దేటువంటి ప్రక్రియలో ఉన్నాం అధ్యక్ష. మేము ఇవాళ చెప్తున్నాం అధ్యక్ష, ఈ మార్చ్ 31 డెడ్ లైన్ పెట్టుకున్నాం అధ్యక్ష. ఎన్ని బ్యాంకుల్ని వీలైతే అన్ని బ్యాంకుల్ని 9%కు ఒప్పించేటువంటి ప్రయత్నంకి మేము నమ్మకంగా ఉన్నాం అధ్యక్ష, బ్యాంకులు ఒప్పుకుంటాయనేటువంటిది. ఎందుకంటే కారణం బ్రాండ్ చంద్రబాబు అధ్యక్ష. ఇవాళ అంతే కదా అధ్యక్ష, బలంగా ఉన్నాడంటే అప్పిస్తాడు, బలంగా లేడంటే రూపాయి వడ్డీకి ఇస్తాడు, బలంగా లేడంటే ₹2 వడ్డీ అంటాడు. మార్కెట్లో చూస్తున్నాం కదా అధ్యక్ష, సామాన్యుడి భాషలో అంతే కదా అధ్యక్ష. బ్యాంకులు కూడా అంతే అధ్యక్ష. ప్రభుత్వం బలంగా ఉంది అనుకుంటే తక్కువ వడ్డీకి ఇస్తారు అధ్యక్ష. ఈ మార్చ్ 31 మరో నెల రోజులే టార్గెట్ పెట్టుకున్నాం. ఈ 8 నెలల్లో మేము చేసినటువంటి పనితీరులో గుర్తించి రీనెగోషియేట్ చేసి సేవింగ్ చేయాలనుకుంటున్నాం. రెండోది అధ్యక్ష, ఇక ఇలా 1,00,000 కోట్ల మీద తగ్గితే ఎంత అప్పు తగ్గుతుందో మీరు చూసుకోండి అధ్యక్ష. రెండవది అధ్యక్ష, డెట్ స్వాపింగ్ చేయాలనుకుంటున్నాం అధ్యక్ష. ఈ హై కాస్ట్ డెట్ తీసుకొచ్చారు. రెండోది బ్యాంకులతో ఫ్రెష్ గా నెగోషియేట్ చేసి ఎక్కువ కాలం పేమెంట్ వచ్చేటట్టు, తక్కువ వడ్డీ ఎక్కువ కాలం పేమెంట్ వచ్చేటట్టు, ప్లస్ 2-3 సంవత్సరాలు మారిటోరియం వచ్చేటట్టు కాస్త వెసులుబాటు కావాలి అధ్యక్ష. ఇవాళ ఏదో కేంద్ర ప్రభుత్వం మాకు ఆక్సిజన్ ఇచ్చింది కాబట్టి ఈ ప్రభుత్వం నిలబడింది కానీ అధ్యక్ష, రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ కుప్పకూలేటువంటి పరిస్థితి. నేను చెప్పింది కాదు అధ్యక్ష, సభ్యులందరూ కూడా మాట్లాడుతూ చెప్పారు. ఇవాళ సమాధానం చెప్దాం అనుకున్నా. నీతి ఆయోగ్ ఏదైతే కేంద్ర ప్రభుత్వానికి మార్గదర్శకంగా ఉండడం కోసం పెట్టుకున్న సంస్థ నీతి ఆయోగ్ ఉందో, భారతదేశంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు అన్నింటినీ ఎనాలిసిస్ చేసిన తర్వాత ఒక్కటి చెప్పింది అధ్యక్ష, భారతదేశంలో చివరి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఉంది, మనకన్నా పంజాబ్ ఉంది. కానీ పంజాబ్ కూడా మన దానికన్నా కొన్నిట్లో బెటర్ ఉంది అధ్యక్ష. అప్పు తీసుకునే సామర్థ్యం మనకు 0 అని చెప్పింది అధ్యక్ష. అంటే అప్పు కట్టలేని పరిస్థితిలోకి ఆంధ్రప్రదేశ్ వెళ్ళిపోయింది నీతి ఆయోగ్ చెప్పింది అధ్యక్ష. ఇక్కడేమో ఆదాయం సరిపోదు, రెండో వైపు ఏమో అప్పు పుట్టనటువంటి పరిస్థితి. ఇవన్నింటిలోనూ ఉన్నటువంటి వడ్డీలు తగ్గించుకుంటున్నాం అధ్యక్ష. ఈ 2-3 ఏళ్లైనా మాకు వెసులుబాటు రావాలి, మారిటోరియం రావాలని అవి ఏప్రిల్ 1వ తారీఖు నుంచి మార్చ్ 31 లోపల వడ్డీ తగ్గించుకుంటాం. ఏప్రిల్ 1 నుంచి బ్యాంకులతో రీనెగోషియేట్ చేసి ఫ్రెష్ లోనింగ్కి వెళ్ళేటువంటి ప్రయత్నం చేసుకుంటున్నాం. తక్కువ కిస్తాలు కట్టే రకంగా ముందుకు పోవాలనుకుంటున్నాం అధ్యక్ష. మూడవది అధ్యక్ష, శాస్కి కేంద్ర ప్రభుత్వ పథకం ఉంది అధ్యక్ష, స్పెషల్ అసిస్టెన్స్ ఫర్ స్టేట్స్ ఫర్ క్యాపిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని. అంటే మూలధన క్యాపిటల్ పెట్టుబడులు పెట్టే దాని మీద కేంద్ర ప్రభుత్వం 50 సంవత్సరాల తరువాత చెల్లింపులు చేసే రకంగా ఒక పథకాన్ని పెట్టింది అధ్యక్ష. అంటే ఈ 50 సంవత్సరాలు మనం వడ్డీ కట్టం అధ్యక్ష, 50 సంవత్సరాల తర్వాత చెల్లింపులు అధ్యక్ష. ఇంతకన్నా వెసులుబాటు ఎక్కడన్నా దొరుకుతుందా అధ్యక్ష? గత ప్రభుత్వం 4,000 కోట్లు వాడుతుంది అధ్యక్ష. మోడీ గారితో ఎన్డీఏ ప్రభుత్వానికి ఓటేసినందుకు రాష్ట్ర ప్రజలు రాష్ట్రాన్ని కాపాడుకున్నారంటానికి ఇవాళ ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ అధ్యక్ష. ఇప్పటికి నాకు తెలిసి దాదాపు మేము ఒక 7,200 కోట్లను తీసుకొచ్చాం అధ్యక్ష. నాకు తెలిసి ఈ చివరి లోపల ఇంకొక 5-6 వేల కోట్ల రూపాయలు తెచ్చుకుంటాం అధ్యక్ష. అంటే ఖచ్చితంగా వాళ్ళు తెచ్చిందానికి డబుల్ తెచ్చుకున్నాం అధ్యక్ష. అంటే రాష్ట్రం మీద ₹1 భారం ఇప్పుడు పడదు, 50 సంవత్సరాల తర్వాత పడుతుంది. అది కూడా అసలు మాత్రమే చెల్లిస్తాం. దీన్ని పెట్టేది క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అధ్యక్ష. అంటే ప్రాజెక్టులకు మాత్రమే పెట్టాలి అధ్యక్ష. ఆర్థిక మంత్రిగా నేను ఇచ్చేటువంటి పేమెంట్లు కూడా చూస్తూ ఉంటే మాక్సిమం ₹1 నేను ఇక్కడ పెడితే ఆ ₹1 మళ్ళీ నాకు శాసకీయుల ఎలిజిబిలిటీ ఉంటేనే పెడుతున్నా అధ్యక్ష. ఎవరెన్ని తిట్టినా తిట్టుకున్నా ఆ రకంగా, ఎందుకంటే ఉన్న రూపాయిని 10 సార్లు తిప్పితే అంత మేరకు మాకు భారం తగ్గిపోతుంది అనేటువంటి ఉద్దేశం చేస్తూ ఉన్నాం అధ్యక్ష. దీన్ని వాళ్ళు ఉపయోగించుకోలేకపోయారు అధ్యక్ష. వాళ్ళు ఢిల్లీకి వెళ్ళి కేసుల గురించి మాట్లాడుకున్నారు, ఢిల్లీకి వెళ్ళి సీట్ల గురించి మాట్లాడుకున్నారు తప్ప ఢిల్లీకి వెళ్ళి ఈ రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు భారం తగ్గించాలనేటువంటి ఈ పథకాన్ని మాత్రం వాళ్ళు వినియోగించుకోలేదు అధ్యక్ష. మేము ఇవాళ శాసకీయను ఉపయోగించుకుని భారాన్ని తగ్గించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష. ఇక ఇది FRBM లిమిట్లకు కూడా రాదు అధ్యక్ష. కేంద్రం రాష్ట్రాలకు చేయూతనివ్వాలనే ఈ ప్రాజెక్టు పెట్టింది అధ్యక్ష.
రెండవది అధ్యక్ష, ఇక ఈఏపీ ప్రాజెక్ట్ అధ్యక్ష, ఎక్స్టర్నల్లీ ఎయిడెడ్ అంటే విదేశీ సంస్థలు మనకు రుణాలు ఇచ్చిన అధ్యక్ష. గత ప్రభుత్వం కన్నా ముందు అంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు సంతకాలు పెట్టిపోయినటువంటి వరల్డ్ బ్యాంక్ కావచ్చు, లేకపోతే ఎన్డీబీ కావచ్చు, ఏఐబి కావచ్చు, ఏడీబీ కావచ్చు, జైకా కావచ్చు, కేడబ్ల్యూ కావచ్చు, ఇవన్నీ దాదాపు 27,250 కోట్ల రూపాయలు వాళ్ళు మనకి చాలా సింపుల్ టర్మ్స్ లో మనకు వివిధ ప్రాజెక్టులకి అధ్యక్ష, ఇవేవి తినడానికి పప్పు బెల్లాలకు కాదు అధ్యక్ష, వివిధ ప్రాజెక్టులకు రుణాలు ఇస్తే వాటిని డైవర్ట్ చేసేశారు అధ్యక్ష.